తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి పైలా ప్రసాద్ ఇవాళ నామినేషన్ వేశారు. ఘాట్ రోడ్డు జంక్షన్ నుంచి 2000 మంది జనంతో భారీ ఊరేగింపుగా వచ్చి నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా పైలా మాట్లాడుతూ ప్రతిపక్ష పార్టీలోనే కుతంత్రాలు ఉన్నాయనుకుంటే సొంత పార్టీలోనే ఎక్కువైపోయాయని, తనకి బీఫామ్ రాకుండా అడ్డుకోవడానికి అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారని, సొంత పార్టీకి చెందిన ఒక నాయకుడు ఇన్నాళ్ల బట్టి నియోజకవర్గ కార్యకర్తలు భ్రష్టు పట్టించారని, ఇకపై ప్రజలు అతని గురించి పూర్తిగా తెలుసుకున్నారని, లోకేష్ బాబు చంద్రబాబు తనకే మద్దతు తెలిపారని అధిష్టానం ఆదేశించడం వలన ఇవాళ నేను నామినేషన్ వేశానన్నారు. ఇక ఈ నామినేషన్ కి వచ్చిన నియోజకవర్గంలో గల కార్యకర్తలందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. అన్నగారు అలా అందించండి. మేము ఎక్కడతో అలా 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 మాట్లాడలేడు కదా, ఏమీ మాట్లాడలేదు. రాజకీయం అంటే ఒక మాట్లాడలేని వ్యక్తి పనికి రాడని చెప్తావా? నువ్వా చెప్పేది? ఈ రోజు నుంచి చెప్తున్నాను చూడు, నీ గుండెల్లో నిద్రపోతున్నాను. ఇక్కడ ఎవరైతే రాజకీయం చేశారో వాళ్ళని వెనక్కి పంపించే పరిస్థితి. మీరు శ్రీకాళ సభలో ఏమన్నారయ్యా? పైలా ప్రసాదే ఇక్కడ మీ నాయకుడు, పైలా ప్రసాదే 2024 అభ్యర్థం చెప్పారు. ఎక్కడికో మాటలు మర్చిపోయారా సీఎం రమేష్ గారు? మర్చిపోతండి. మీ మాటను మీరు నిలబెట్టుకోండి. ఎందుకంటే మీరు ఎక్కడి నుంచో కడప నుంచి వచ్చారు. ఒక్క మాట మీరే తప్పారంటే రేపు ప్రజల మీదకి మీ మీద నమ్మకం ఉండదని సీఎం రమేష్ గారు. ఎందుకంటే ఈరోజు పైలా ప్రసాద్ ఒక సైనికుడు. ఎందుకంటే ఎప్పుడు తప్పు చేయలేదు. అలాంటి వ్యక్తిని ఈరోజు మార్చి వేరే వ్యక్తి అభ్యర్థిత్వాన్ని కానీ ఈరోజు దాన్ని సపోర్ట్ చేస్తుంటే దాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఈరోజు ఈ సభాముఖంగా మాడుగుల కార్యకర్తలు సుముఖంగా ఈరోజు మిమ్మల్ని అందరినీ నేను కోరుతా ఉన్నాను. తప్పు చేయొద్దు. మా కోరుతా ఉన్నా. ఎవరు రాదు ఇక్కడికి వచ్చేది? నన్ను దాటి వస్తాడా? రండి. ఎవరిది? పైలా ప్రసాద్ది. ఇక్కడ గెలిపించే సత్తా ఎవరిది అనుకుంటున్నావు? పైలా మీ అందరికీ చెప్తా ఉన్నాం. ఏది మాడుగుల ప్రజలు అంతా ఆషామాషిగా ఉన్నారు అనుకుంటున్నావా? మాడుగుల ఓటర్ ఆషామాషిగా ఉన్నారు అనుకుంటున్నావా? ఇప్పటికి 10 సంవత్సరాలు నాశ అయిపోయారు. ఈ కుటుంబ రాజకీయాలకి ఈ రోజు నుంచి శాస్త్ర పడుతున్నాం. తెలుసు. ఈరోజు నేను ఇక్కడ ఉన్నానంటే ప్రజలు కష్టం, ప్రజల అభిమానం, అదేవిధంగా ప్రజలు ఈరోజు పైలా ప్రసాద్ రావాలని కోరుకుంటున్నారు. కానీ ఈ కుట్రపూర్తి రాజకీయాలని ఎదుర్కోవాలంటే అంత ఆషామాషిగా లేదు. కానీ నా ప్రయత్నం చివరి వరకు ఆగదు. ఒక మాజీ ఎమ్మెల్యే నేను బీఫామ్ వరకు పోరాడతానని చెప్పేసిన వ్యక్తి మీ అందరికీ తెలుసు. ఈరోజు బీఫార్మ్ ఇచ్చారా లేదా, సీట్ ఇచ్చాక ఏమైందనేది అనేది మీరు చూశారు. 4 మండలాల్లో లోకల్ వద్దు, నాన్ లోకల్ వద్దు, లోకల్ ముద్దు అని చెప్పేసి పోరాడిన వ్యక్తి ఈరోజు ఒక ప్యాకేజ్ స్టార్గా ఈరోజు ముందుకెళ్ళడం మనం అందరం చూసాం. అర్థంగా మీ అందరికీ తెలుసు, నేను పైలా ప్రసాద్ని మాడుగుల నియోజకవర్గం తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థిగా ఈరోజు నా ముహూర్తపరంగా ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. ఈరోజు ప్రజలు, అదేవిధంగా తెలుగుదేశం కార్యకర్తలు, పైలా యువసేన అభిమానులు ఇంకా ఎంతోమంది ఈరోజు వచ్చి నా నామినేషన్కి ఈరోజు సపోర్ట్గా నిలబడినందుకు వాళ్ళందరికీ మీ మీడియా తరఫున మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. నేను మా మిస్సెస్. ఎందుకంటే ఈరోజు మాకు ఇంత ధైర్యం ఇచ్చి ఇప్పటి వరకు నడిపించిన ఈ ప్రజలే మాకు ధైర్యం, కొండంత అండ.
వాళ్ళు మాకు శ్రీరామ రక్ష కూడా వాళ్ళే అని చెప్పేసి ఈరోజు మీ మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాం. 15 సంవత్సరాలు ఈరోజు కష్టం రానున్న రోజుల్లో ఫుల్ఫిల్ అవుతుంది. నేను మాడుగుల నియోజకవర్గం 2024 ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నది చాలా సంతోషంగా ఉంది. డెఫినెట్గా ఈ ఫుల్ఫిల్మెంట్ అనేది ప్రజల కోసం, ఈ 15 సంవత్సరాలు నా నిరీక్షణ ప్రజలు సేవ చేయడం కోసం నా నిరీక్షణ డెఫినెట్గా అది ఫుల్ఫిల్ అవుతుందని చెప్పేసి ఆశిస్తూ, ఎంతో కష్టం, ఎన్నో అవమానాలు, ఎన్నో కుట్రలు, వితిన్ ద పార్టీలో కుట్రలు, అదేవిధంగా అపోజిషన్ కుట్రలు, ఇక పార్టీ ఇక ఇది అదని చెప్పే పని లేదు. ఇంత దీంట్లో కూడా అక్కడ చంద్రబాబు నాయుడు గారు నాకు సీట్ ఇవ్వడం చాలా అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను. అలాంటి సీట్ ఈరోజు డెఫినెట్గా గెలిపించుకొని 2024 అసెంబ్లీకి మాడుగుల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీని గెలిపించి ఉమ్మడి అభ్యర్థిగా గెలిపించి తీసుకెళ్ళి ఆయనకి గిఫ్ట్గా ఇస్తా అని చెప్పేసి మీ మీడియా ద్వారా తెలియజేస్తాను. బండారు సత్యనారాయణ మూర్తి గారు తెలుగుదేశం